దాడిని ఖండించాలని ప్రపంచ బందిపోటులాగా అమెరికా వెనిజులా మీద అమానుషంగా విరుచుకుపడి దురాక్రమణ దాడి చేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు తీవ్రంగా ఖండించారు. తన పెత్తనాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యంగా ఆయిల్ కంపెనీల ఒత్తిడికి లొంగి వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ రోజు వెనిజులా మీద అమెరికా దాడి చేసిందన్నారు. అమెరికా యుద్ధోన్మాద చర్యలతో ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ రోజు సంగారెడ్డిలో సిపిఎం ఆధ్వర్యంలో వెనిజులాపై దాడిని ఖండిస్తూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మధురోను ఆ దేశం పైన దాడి చేసి అమెరికా సామ్రాజ్యవాద దేశమైన ట్రంప్ మన దేశ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ అతి భయంకరంగా అతి దారుణంగా అర్ధరాత్రి దాడి చేసి వెనిజులా అధ్యక్షుని అరెస్ట్ చేయడాన్ని సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ వెనిజులా అధ్యక్షుని ఏదైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన మధురోను వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ప్రపంచ పెత్తనము చెలాయిస్తూ ట్రంప్ అన్ని దేశాల మీద దాడులు చేస్తూ ఉన్నాడు. ఈరోజు వెనిజులా మీద కూడా అదే పద్ధతిలో దాడి చేస్తూ అక్కడ వాళ్ళు డ్రగ్స్ తయారు చేస్తున్నారనే నెపంతో మధురోపై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు మధురోను అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం వెనిజులాలో ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ప్రపంచంలో ఏ దేశంలో లేని చమురు నిల్వలు అక్కడ ఉన్నాయి. ఆ చమురును మొత్తం కూడా వెనిజులా దేశం ఇప్పటికే జాతీయకరణ చేసి దేశానికి మొత్తం కూడా అప్పగించడం జరిగింది. ఆ చమురు నిల్వల మీద కన్నుమడ్డ ట్రంప్ మొత్తం కూడా దాన్ని కంట్రోల్లో తీసుకోవడానికి కోసమే ఈరోజు వెనిజులా అధ్యక్షుని దుర్మార్గంగా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని మొత్తం కూడా ప్రజాస్వామ్య దేశాలు మొత్తం కూడా ముక్తకంఠంతో ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికే అమెరికా నగరంలో న్యూయార్క్ ప్రెసిడెంట్గా ఉన్న మమతాని కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. మీరు అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో మధురోను అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ దేశంలోనే చట్టం లేదు, కేవలం ఇది బహుళజాతి సంస్థల కోసమే చమురును కంట్రోల్ చేయడం కోసమే ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇలా ప్రపంచం అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. మనం కూడా మన దేశ ప్రధానమంత్రి కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఇలా ప్రపంచం అంతా కూడా ఇట్లాంటి దాడిని ఖండించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.